ఛానల్. సో ఇవాళ మనం ఆడిపోయే గేమ్ పేరు మైన్క్రాఫ్ట్. సో మనము ఇవాళ నార్మల్ మైనింగ్కి పోదాం, ఇంకా ఒక ఫార్మ్ చేద్దాం. సో ఈడ నేను కొన్ని చేంజెస్ చేశాను. నెదర్ పోర్టల్ ఆడ షిఫ్ట్ చేశాను గైస్, ఎందుకంటే ఆడ ఉంటే కొన్ని షీప్స్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి. సో మనం నెదర్ పోర్టల్కి ఎప్పుడో అప్పుడు పోదాం, కానీ ఇవాళ మనం ఫస్ట్ మైనింగ్కి పోదాం. మైనింగ్లో కోల్ దొరికితే బాగున్నాయి. కోల్ డైమండ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, కానీ కోల్ గైస్ ఆల్రెడీ ఒకసారి నాకు కోల్ దొరికిండే, దాంతో అవన్నీ వేస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడైతే మనం వెళ్ళేద్దాం. సో మనమైతే ఇవాళ మైనింగ్కి పోదాం. గాయస్ నాకు ఇక్కడ చాలా విలేజర్స్ కూడా కనిపిస్తుండ్రు, ఎందుకంటే పక్కన నేను ఒక విలేజ్ని చూసిన. గాయస్ ఈరోజు మనం ఎన్చాంటెడ్ టేబుల్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే నా దగ్గర నేను నిన్న ఒక బుక్ తీసుకుండే, బుక్ చేసిండే, అందుకోసం దాని పేరు మనకి ఇంకా మంచిగా తెలియదు, కానీ నాకు తెలిసి అది ఎన్చాంటెడ్ టేబులే అంటారేమో. కోల్ దొరికింది గాయస్. సో షిట్ గాయస్, మనం మళ్ళీ టార్చెస్ తీసుకోవడం మర్చిపోయినాము, మళ్ళీ తెచ్చుకుందాం వెళ్ళి. చేపల బాయ్ గాయస్. సో మనం అయితే తీసేసుకున్నాం అన్నీ. మనం దీని తర్వాత మైనింగ్కి పోదాం. మీన్స్ మైనింగ్కి ఇప్పుడు పోతున్నాం, మీన్స్ నెక్స్ట్ మనం ఫార్మింగ్ చేద్దాం నెక్స్ట్ పార్ట్లో, లేకపోతే ఒకవేళ టైం ఉంటే ఇప్పుడు. సో నాకు ఎప్పుడు ఆ కేవ్లో పోవాలని ఉండే. మేము నెక్స్ట్ వీడియోలో మేము డైమండ్స్ ఫోన్ని ఎన్చాంట్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ వీడియో లేకపోతే ఇప్పుడు తెలియదు. మనకు బుక్ కూడా దొరికింది, కానీ ఏం లేవు గాయస్ మంచి మంచి. కోల్ దొరికింది. యా గాయస్, కోల్ దొరికింది ఫైనలీ. కాకపోతే ఇంకేం లేవు, డైమండ్ ఉండి ఇంకా బాగుండు. కాకపోతే ఏం చేద్దాం, డైమండ్ గట్టిగా దొరకదు, కానీ కోల్ చాలా దొరికాయి. ఓకే, కోల్ ఎప్పుడు ఒకటే ప్లేస్ ఉంటుంది గాయస్. అవును గాయస్, ఇదైతే నాకు టార్చ్ పెట్టరా. టార్చెస్ ఆల్రెడీ ఉన్నాయి. సో మనము ఈ టార్చెస్ ఎందుకైనా మంచిది చిట్టా పట్టుకోవచ్చా? పట్టుకోలేం. ఎందుకు పట్టుకోలేం? పట్టుకోవచ్చు. సో మనకి ఇది వరకే కోల్స్ దొరికాయి. ఓకే, సో మా కోల్ ఇంకా చాలా దొరుకుతున్నాయి. కోల్తో ఎక్స్పీ కూడా వస్తుంది మాకు. ఆల్రెడీ డైమండ్లో దొరికితే బాగుంటుంది గాయస్. కాకపోతే గాయస్ ఎమరాల్డ్ గాయస్, సో ఇది కింద కానీ ఇదే జాంబీ స్పానర్ ఉందేమో గాయస్. చాలా జాంబీస్ కూడా వచ్చాయి. ప్లీజ్ 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 ఇక్కడ మష్రూమ్ కూడా. జల్దీ 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 జల్దీ. ఓ ఫస్ట్ టైం జాంబీస్ నుంచి భయపడుతున్నా. షిట్ అమ్మా, వీళ్ళ ఎక్స్పీ దొరికేసి ఏం మంచివి లేవు ఈ పెద్ద కేవ్లో. నాకు తెలిసి కేవ్లో ఆల్రెడీ వచ్చాం, అందుకోసం టార్చెస్ పడి ఉన్నాయి. ఓకే, సో మన హెల్త్ కూడా ఈ పాటికి ఫుల్ అవుతుంది. గాయ్స్ ఇవి ఇదా మనం ఏమో ల్యాపిస్ చూసిండే కాదు, తీసుకున్నాం. సో మనం ఇప్పటికైతే ల్యాపిస్ తక్కువ లేవు. ఇప్పుడు ల్యాపిస్ మన దగ్గర 30 ఇప్పటికే అయ్యాయి. సో మనకి వీడి వరకు అయితే బాగా ఇరిటేట్ చేస్తుంది.
సో ఇప్పుడైతే నేను ఆర్మర్ చేసుకోవాలా లేకపోతే ఫస్ట్ ఎంచాంట్మెంట్ టేబుల్ చేసుకుంటా, దాని తర్వాత ఆర్మర్ లేకపోతే ఓకే చూసుకుంటా. ఓకే గైస్, సో మనకైతే ఎంచాంటెడ్ టేబుల్. ఓకే, సో ఈడ బుక్ ఈడ. ఇప్పుడు మనమేమో ఎంచాంటెడ్ టేబుల్ చేసుకుందాం. enchanted table guys, enchanted table. సో మనం వన్ enchanted table చేసేసుకున్నాం. ఓకే, మన షీల్డ్ ఓకే గాయస్. సో ఇప్పుడు మనము 7 diamonds తోటి ఇంకా మన దగ్గర డైమండ్స్ ఉన్నాయి. సో ఈ 14 diamonds తోటి ఒక చెస్ట్ ప్లేట్ చేసుకుందాం. 1 చెస్ట్ ప్లేట్, 1 హెల్మెట్. ఓకే, సో ఇప్పుడు వీటిని ఎంచాంట్మెంట్ చేసి యా సో మనము ఫస్ట్ చెస్ట్ ప్లేట్ ఎప్పుడో అప్పుడు ఫుల్ డైమండ్ ఆర్మర్ చేసుకుందాం గైస్. మన డైమండ్ ఆర్మర్ ఫుల్ కాలేదు కానీ సారీ. కరెంట్ లేదు గాయస్. సో మనకు ఎమరాల్డ్ కూడా దొరికిండే. నేను నాకు దొరికే పోర్టల్ పోర్టల్ అంటున్నాను, నాకు దొరికే విలేజ్ మార్నింగ్ చెప్తాను, ఇప్పటికైతే నైట్ అవుతుంది. సో యా, నేను దాని వే సపరేట్గా చేసుకున్నా.
వుడెన్ ప్లాంక్స్ పెట్టి ఒక స్పాట్ తీసుకొని వాడు ఎమర్జెన్సీ. వన్ షాట్. ఇప్పటికైతే నేను చెప్తా అదేంటి అంటే విలేజ్ నుంచి మనం కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్దాం. సో ఈ నుంచి అయితే దగ్గరనే గాయ్స్ ఆ విలేజ్. వుడెన్ ప్లాంక్స్నే ఫాలో కావాలి అంతే. నేను పెట్టినా వుడెన్ ప్లాంక్స్ ఎక్కడ వచ్చినాయి అనకండి గాయ్స్, నేనే పెట్టినా, ఇవే మర్చిపోకుండా. షిట్ గాయ్స్, నేను ఒకసారి నా పాక్ షాప్ పెట్టిండే. ఎస్, ఈడ ఒక కేవ్ ఉంది. సో ఈడ విలేజర్స్ సైడ్ ఎక్కువ అయ్యిండ్రు. ఓ యా, ఎమరల్డ్ గాయ్స్, బ్రెడ్. ఓకే, ఇంకా విలేజర్ లేరు గాయ్స్. ఈడ వుడెన్ ప్లాంక్స్, బ్రెడ్ ఒక తీసుకుందాం. అండ్ నెక్స్ట్ చెస్ట్ హోప్స్ వచ్చిండ్రు, కానీ నాకు ఇక్కడ ఏం గోల్డ్ ఏం కనిపిస్తలే గాయ్స్. గోల్డ్ మీన్స్ నాకు ఆ స్మూత్ స్లాబ్ ఈ నుంచి వచ్చింది గాయ్స్. ఈయన తీసుకోండి, మనం ఎన్ని నార్మల్ డ్రెస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నుంచి అయితే డాగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో మన దగ్గర పంప్కిన్స్ అంటే నాకు తెలియదు, ఒకటి తీసేసుకున్నాం. ఐరన్ గోళంని నేను కావాలని కిల్ చేసిన గాయ్స్. ఓ, ఇది చెస్ట్ ఉంది. సో చెస్ట్ ఉంటే ఏం చేస్తాం? హై లేదా? ఓకే, ఎమరల్డ్ చూపిస్తే అందుకోసము ఎమరల్డ్ చూపిస్తే ఏమంటలేడు. ఇప్పుడు ట్రేడ్ చేస్తే వాట్ ఈస్ దిస్? ఏందో కానీ నేను తీసుకోను. ఎమరల్డ్ ఇంత చీప్గా ఉంటుంది అనుకోలేగా ఇది నేను. ఈవెన్ మనం నెక్స్ట్ వీడియో ఎడిపోతుంది. ఓకే, సో మనం ఫైనల్లీ రిచ్ అయిపోయాం. పోర్ట్ రిచ్ బికాస్ ఆఫ్ డైమండ్స్. మన హౌస్ డిఫరెన్సెస్ ఉట్టి ఆ మీద ఫ్లోర్ టెర్రస్. సో మీకు ఆ ఫైనల్ లుక్ చూపిస్తాను. దాని ఫైనల్ లుక్ ఇది. సో ఈడ అయితే మనం ఫార్మ్ చేద్దాం రేపు. సో ఈడ వైట్ ర్యాబిట్స్. ఓకే, ర్యాబిట్స్ మనకి ఏమదు. వాటికైతే మన బటన్ ఉండింది. గాయ్స్, వీడియో ఇదివరకే ఎండ్ చేద్దాం. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్ బాయ్.